హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఈ లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. అంటే ఆ ఫుల్ వీడియో కాదు, జస్ట్ ప్యాక్ చేసిన తర్వాత షేర్ చేస్తున్నాను. ఇంకా పొద్దున ఉండే హడావిడికి షూట్ చేయడం అవన్నీ కుదరదు అనమాట. అందులో నా కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది, స్టాండ్ పెట్టేంత ప్లేస్ కూడా ఉండదు. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి వంకాయ ఫ్రై లాగా చేశాను. రైస్ అనమాట, వంకాయ కర్రీ కాదు, ఫ్రై చేసి దాంట్లోనే రైస్ వేసి కలుపుతాను. ఇంకా ఆ బిస్కెట్స్ వచ్చేసి నార్మల్ వీట్ ఫ్లవర్ అనమాట, మైదా పిండి కాదు, గోధుమ పిండితోనే అలా చేశాను. అదే చిన్న చిన్నగా అవి చెక్కలు ఉంటాయి కదా, సేమ్ అట్లా కట్ చేసి వాటిని అలా ఫోల్డ్ చేస్తే అట్లా లేయర్స్ లాగా వస్తాయి అన్నమాట. 4 ఫోల్డింగ్స్ వేస్తే అలా వస్తాయి అనమాట. అదే కోన్ షేప్ లాగా చేస్తే ఆ లేయర్స్ అన్నీ కూడా అవే విచ్చుకుంటాయి అన్నమాట. ఇంకా స్నాక్స్ ఇంకోటి వచ్చేసి కేక్. మ్యాక్సిమం కేక్ ఉంటుంది బాక్స్లో, ఇంకొకటి ఎందుకంటే కొంచెం వేరేవైతే అంతగా తిన్నట్టు అనిపించదు కదా. అంటే ఇవి తింటే కొంచెం పిల్లలకి ఆకలి కూడా వేయదు మళ్ళీ. అంటే ఓన్లీ పెద్ద పాపకు మాత్రమే 2 స్నాక్స్, చిన్న పాపకు ఒకటే. ఎందుకంటే పెద్ద అమ్మాయి 6కి వస్తుంది కాబట్టి ఒకటి మార్నింగ్ స్నాక్స్, ఒకటేమో ఈవినింగ్ అనమాట. ఇంకా లంచ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ తినేస్తుంది. సో లంచ్ రెసిపీ ఇదనమాట ఈరోజు. ఇంకా బయట అయితే ఎండ వస్తే కొన్ని కొన్ని పాడైపోతాయి కదా, మొత్తం వర్షంకి అంతా అవి కొంచెం ఫంగస్ వచ్చినట్టు అలా అవుతూ ఉంటాయి. మెయిన్గా మిరపకాయలు అయితే బయట పెడితే ఫంగస్ వచ్చేస్తుంది. ఇంకా కొంచెం కొబ్బరి, అవి కొన్ని పచ్చి కొబ్బరిలో ఉన్నాయి, కొన్ని ఏమో ఎండు కొబ్బరిలో ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా ఎండకు పెట్టేశాను. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ అదంతా అయిపోయిన తర్వాత, పని అంతా అయిన తర్వాత, ఇంకా సర్దడం అదంతా అయిన తర్వాత, ఇంకా అదే నావి శారీస్, బ్లౌజెస్ అవన్నీ ఉన్నాయి కదా, అవి వేరే ఛానల్లో షేర్ చేద్దామని అవన్నీ తీసి పెట్టాను అనమాట వీడియోస్ కోసం. కొరియర్ కవర్స్ అవన్నీ కూడా ఎప్పటి నుండో ఉన్నాయి నా దగ్గర. అంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేద్దామని కొన్ని స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో ఆపేశాను. ఇంకా మళ్ళీ సారీ సీరియస్గా కంటిన్యూ చేద్దామని కానీ తీసి పెట్టాను. మళ్ళీ కొన్ని శారీస్ కూడా యాడ్ చేశాను అనమాట. లాస్ట్ ఇయర్ ఓన్లీ బ్లౌజెస్ తెచ్చుండే నేను, అవి అయిపోయినాయి. ఇంకా వర్క్ అంతా అయిన తర్వాత ఇంకా షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. షూట్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి వాటిని షెడ్యూల్ చేసి పెడతాను. నాకు ఫ్రీ ఉన్నప్పుడే అవి అప్లోడ్ చేసేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి మగ్గం బ్లౌజెస్ ఓన్లీ 399కి ఇచ్చేస్తున్నాను మొత్తం ఆఫర్లో. అంటే ఇవి బ్లౌజెస్ ఆల్రెడీ అయిపోయినాయి, కొన్ని మిగిలిన పీసెస్ ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే నేను వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మెసేజ్ చేయండి. బ్లౌజ్వి క్లియర్గా వీడియోస్ అవి కావాలంటే మగబా స్టోర్స్ ఛానల్ ఉంటుంది కదా, ఆ ఛానల్కి వెళ్ళి చూస్తే వీడియో క్లియర్గా అప్లోడ్ చేశాను. ఇవాళ మార్నింగే చేశాను అనమాట. సో ఎవరికైనా కావాలంటే మగబా స్టోర్స్ ఛానల్కి వెళ్ళి బ్లౌజ్ వీడియో ఉంది కదా, అది చూసేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత లంచ్కి బాయిల్డ్ ఎగ్స్ ఆయనకి ఉడకబెట్టేసి ఇచ్చాను. నేనేమో ఒకటి ఎగ్ బ్రేక్ అయ్యి ఉండే, ఇంకా పలిగింది కదా అని నేను ఆమ్లెట్ వేసుకొని తిన్నాను. ఇక్కడ చూపిస్తున్న హోల్స్ చిన్న ప్యాన్ ఉంది కదా, ఆ చిన్నది, అది 30 రూపీస్ అది తీసుకున్నాను అనమాట. అది చాలా రోజులైన తీసుకొని. అది యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ ఊర్లో 10 రూపీస్ షాప్ ఉంటుంది అనమాట. అందులో 10, 20, 30, 40 అలా ఉంటాయి. సో ఆ చిన్నది ఒకటి అలా తీసుకున్నాను. ఇంకా బాయిల్డ్ ఎగ్స్ పెట్టినప్పుడే ఒక సైడ్ అదే లడ్డు చేద్దామని నేను పిండి తడిపేసి పెట్టేశాను. ఇంకా ఒక సైడ్ ఏమో పానకం అవుతుంది కదా అని ఎగ్స్ పెట్టినప్పుడు అది పెట్టేశాను. ఇంకా అది అయ్యింది, ఆఫ్ చేసి పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం అయితే ఎండ ఫుల్గా ఉందన్నమాట. సమ్మర్లాగా ఫుల్ ఎండ ఉంది, బాగా వేడవుతుంది. ఒక 10-15 డేస్ నుండి ఎండ అసలు లేనే లేదు కదా. ఇంకా పప్పులు అవి ఇవి ఉంటే కొంచెం లైట్గా పురుగు వస్తుంది ఇప్పుడిప్పుడే అని అవన్నీ తీసి ఎండకు పెట్టేశాను. ఇటు బయట పెడదామంటేనేమో ఫుల్ పీజన్స్ అవి వస్తూ ఉంటాయి. నేను అప్పుడప్పుడు ఫుడ్ కూడా వేస్తాను కదా, జస్ట్ వేసి ఇలా లోపలికి వచ్చామంటే చాలు ఫుల్ పీజన్స్ అనమాట. ఇంకా ఇటు సైడ్ బాల్కనీలో పెట్టేశాను. ఇక్కడైతే రావు, ఎక్కువగా కనిపించవు కూడా వాటికి. ఇంకా చాట కూడా కొంచెం లైట్గా ఫంగస్ లాగా ఫామ్ అవుతుంది. ఈ సీజన్లో మొత్తం బట్టలు ఈ కొన్ని సామాన్ అన్నీ పాడైపోతాయి. ఇంకా చాట కూడా మంచి ఎండ ఉంది కదా అని దాన్ని కూడా కడిగేసి ఎండకు పెట్టేశాను బాల్కనీలో. ఇంకా పప్పులు కూడా అన్ని బాల్కనీలో పెట్టిన. ఇంక ఇక్కడైతే బూందీ లడ్డు చేద్దామని చెప్పి చేస్తున్నాను.